గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. భారత్లో పెట్రోల్ రేట్లు పేలిపోతున్నాయి. అటు ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు డమాలంటున్నాయి. ఇలా రెండు విధాలుగా విచిత్రమైన పరిస్థితులు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా చాలా రోజుల తర్వాత సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇక తగ్గినట్లే అని అనిపిస్తోంది, వినిపిస్తోంది, కనిపిస్తోంది. సుమారు 3 నెలల పాటు సాగిన పశ్చిమాసియా సంక్షోభానికి ఇక తెరపడినట్లేని నమ్మాల్సిన పరిస్థితి ప్రస్తుతానికైతే కనిపిస్తోంది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయా? మళ్లీ $70 దిగువనకు ఎప్పటికి చేరుకుంటాయి? ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయా? ట్రంప్ ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నారు? అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దాదాపు కుదిరినట్టుగానే కనిపిస్తోంది. యుద్ధం ముగింపు దశకు చేరుకుందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ప్రకటించారు. కొన్ని అంశాల్లో ఇరు దేశాల మధ్య ఇన్ని రోజులు వైరుధ్యాలుండగా ఇప్పుడు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. యురేనియం నిల్వలను తగ్గించుకునేందుకు ఇరాన్ ఒప్పుకుందా అంటే అందుకు టెహ్రాన్ సిద్ధపడినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో అంతర్జాతీయ అనిశ్చితి తొలగుతోందని, మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా సోమవారం రోజు భారీ లాభాల్లో కొనసాగాయి. అటు భారత్లో మాత్రం ఆయిల్ రేట్లు భారీగా పెరిగాయి. వారం 10 రోజుల్లోనే 3 సార్లు ధరలను కంపెనీలు సవరించాయి. ఇప్పుడు పెట్రోల్ లీటర్కు హైదరాబాద్లో 115, ఢిల్లీలో 102 రూపాయలు, ఇక విజయవాడలో 117కు చేరుకుంది. ఇంకా పెట్రోల్ రేట్లు ఎంతవరకు వెళ్తాయి? క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతుండడంతో పెట్రోల్ రేట్లు దిగి వస్తాయా? ఏం జరగబోతుంది దేశంలో? మొత్తంగా ఆర్థిక వ్యవస్థ గాడిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రభు గారు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు జూమ్లో జాయిన్ అయ్యారు. సాదిక్ గారు, విశ్లేషకులు జూమ్లో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. మురళీ మనోహర్ గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్లో జాయిన్ అయ్యారు. మురళీ మనోహర్ గారికి, అదేవిధంగా ప్రభు గారికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ప్రభు గారు, మీ నుంచే స్టార్ట్ చేద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కాస్త హ్యాపీ అనిపించిన పరిస్థితి కనిపించింది. మండే, సో బ్యూటిఫుల్ మండేనా? మొత్తంగా బ్యూటిఫుల్ ట్రంప్ బ్యూటిఫుల్ వర్డ్స్తో యుద్ధానికి చెక్కు పెట్టబోతున్నాడా? ఏం జరగబోతుంది? క్రూడ్ తగ్గడం మంచిదే. 110 నుంచి తగ్గింది, 96, 97 దాకా వచ్చింది. బిలో 100 ఇట్స్ వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఆయన డిక్లేర్ చేస్తారు అఫీషియల్ గా. ఇంకా అయిందా? ఇరాన్ కన్ఫర్మ్ చేసిందా? అది లేదు. అవును, ఇరాన్ కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన చెప్పే మాటలన్నీ కూడా నమ్మశక్యంగా లేవు, నమ్మటానికి కూడా వీలు లేదు. సో డీల్, పర్మనెంట్ డీల్ కుదిరిందా అంటే పోనీ టెంపరీ సీజ్ ఫైర్ అయినా కుదిరిందా? 60 డేస్ ఎక్కడ అగ్రిమెంట్ మీద సైన్ చేసింది ఎక్కడ? పోనీ వాళ్ళు బయటకు వచ్చి, ఇరాన్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పింది ఎక్కడ లేదు. ఈయన చెప్తున్నాడు అన్ని అని తెలిసిందే కదా. వాళ్ళు కూడా అంటాం, మేం చెప్పే కూడా ఆయనే చెప్పేస్తున్నాడు, మాకు తెలియకుండా చెప్పేస్తున్నాడు అన్నారు కదా వాళ్ళు. జనరల్ గా ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే కొంచెం తగ్గుతున్నప్పుడు జనరల్ గా 3 to 8% లేదా మ్యాక్స్ టు 10% ఇట్లా ఉన్నప్పుడు తగ్గుతుంది. అదే టెంపరీ డీల్ అంటే 2 months అట్లా అయినా. అదే డ్యూరబుల్ పీస్ డీల్ అంటే విత్ శాంక్షన్స్ కూడా ఇది చేసుకోవాలి, ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ రైజ్ అవ్వాలి. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎంతవరకు చూసుకోవచ్చు అంటే $10 వరకు బ్యారెల్ మామూలుగా అయితే. అదే కొంచెం $70 వరకు రావాలంటే పర్మనెంట్ సొల్యూషన్ రావాలి, స్ట్రాంగ్ పర్మనెంట్ డీల్ కావాలి. అప్పుడు కానీ వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు అగ్రిమెంట్ మీద సైన్ చేసి వాళ్ళు ముందు చెప్పేస్తే, అట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు ఎస్ మేము హార్మూజ్ ఓపెన్ చేస్తాం. 1600 షిప్లు ఉన్నాయండి అక్కడ. మన షిప్లు కూడా కొన్ని ఉంటాయి కూడా. ఎందుకంటే అంత వరల్డ్ మొత్తం ఎదురు చూస్తోంది, వరల్డ్ మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. 1600 షిప్స్ అంటే మాటలు కాదు కదా. అక్కడ బ్లాకేడ్ అయి ఉన్నాయి. సో అవన్నీ కూడా రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది యాక్చువల్గా చేయకూడని పని. ఆయన ఎప్పుడు కూడా ఏ కంట్రీ కూడా చేయకూడని పని. అంటే అసలు వాళ్ళ లక్ష్యం ఏంటి మెయిన్? అసలు ఏమన్నా ఆయన ఎందుకు చేశారంటే క్రూడే మెయిన్. బయటికి చెప్పటానికి న్యూక్లియర్ కానీ, ఇప్పుడు వేరే కంట్రీస్ న్యూక్లియర్ ఉన్నాయి కదా, వాళ్ళని ఎందుకు చేయట్లా? సో వీళ్ళ దగ్గర న్యూక్లియర్ ఉంటే వీళ్ళు అంటున్నారు కదా మేమంతా అటాక్ చేయము అని అంటున్నారు. కానీ ఎవరిని నమ్మటానికి లేదు. ఒక రకంగా యుఎస్ అంతే, ఇరాన్ అంతే. వాళ్ళిద్దరు కూడా తప్పుదలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రకంగా వెనిజులాను చూసాం ఎట్లా అప్డేట్ చేశారు. ఈ రకంగా చేయటం అనేది కొంచెం ఇదిగా ఉంది. సో ఇరాన్ అంటే వాళ్ళు ఆయిల్ కోసమే మొత్తం ఆయిల్, డాలర్ పెత్తనం కోసం, డాలర్ ని కాపాడుకోవటం కోసం ఆయిల్ అనే ఒక సాకును చూపిస్తూ అమెరికా ప్రపంచ దేశాలన్నింటిపైన ఒక యుద్ధం చేస్తుంది అనేది మనకు వినిపిస్తోంది. సో ఏంటి అసలు మొత్తంగా ఆ ప్రపంచంపై ఆయిల్ కి సంబంధించి అంటే చమురుపై గుత్తాధిపత్యం అమెరికాకు
ఎందుకు అంత అవసరం అవుతుంది? అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఒక 10 years తర్వాత ఆయిల్ ఫజల్ ఫెయిల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అందుకే వాళ్ళు కూడా ఓపెక్ నుంచి బయటకు వచ్చి మన యుఏఈ కూడా బయటకు వచ్చి ఎంత ఎక్స్ట్రాక్ట్ చేయాలో అంత ఎక్స్ట్రాక్ట్ చేసి అంత సంపాదించాలి, తర్వాత ఇబ్బంది పడతాం అనే ఉద్దేశం. ఎందుకంటే ఫజల్ ఫెయిల్ బయటకు వచ్చినప్పుడు ఈవీకి మారినప్పుడు దీంతో పెద్ద పని ఉండదు. యాక్చువల్ గా స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేవు కాబట్టి మనం ఇబ్బంది పడుతున్నాం. అదే ఉంటే ఇంత ఇబ్బంది పడాల్సిన పని లేదు. చైనా లాగా గుమ్మంగా ఉండొచ్చు. సో వాళ్ళు 11 months 12 months ఉంటాయి, మనకు 2 months అయిపోతున్నాయి, 3 months వారం అయిపోతుంది. కాబట్టి భయం వస్తుంది. సో ఇప్పుడు మనం చేయాల్సినవి చేస్తూ ఉంటే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా బయటకు వచ్చి మీరు గోల్డ్ కొనొద్దు లేకపోతే అది చేయొద్దు అనే చెప్పే సూచనలు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ముందు చూపు ఉంటే కనుక మనం వేరే కంట్రీస్ కున్న ముందు చూపు మనకు లేదే. అంటే 70 years ఇప్పుడున్న గవర్నమెంట్ అని కాదు, కానీ ఫస్ట్ నుంచి కూడా మన స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేవు. దానివల్ల ఇబ్బంది పడుతున్నాం. క్రూడ్ పెరిగినప్పుడల్లా ఆ కంట్రీస్ జీసీసీ కంట్రీస్ ఏదన్నా వచ్చి అక్కడ ఏదన్నా యుద్ధం జరిగి ఏదన్నా వార్ వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడుతున్నాం. సో దాని అనుగుణంగా మనం ఫ్యూచర్ లో నెక్స్ట్ 2030కి కార్బన్ ట్యాక్స్ కట్టాలండి. మన ప్రభు గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. మురళీ మనోహర్ గారు, మొత్తంగా ఏంటి, అమెరికా ఒక రకంగా డాలర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మనకు మార్క్ రూబియో వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వెనుజులా నుంచి మీరు చమురు తెచ్చుకోండి, అమెరికాకి సంబంధించి చమురు నిల్వలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సింహభాగం మాదే కావాలి. వెనుజులాతో త్వరలో చర్చలు జరగబోతున్నాయి, వెనుజులా అధ్యక్షురాలు ఇక్కడికి రాబోతుందంటూ చెప్పారు. జయశంకర్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. అసలు భారత్ స్పందించాలి, వెనుజులా స్పందించాలి, మధ్యలో రూబియో స్పందించిన పరిస్థితి. ఎలా చూడాలంటారు అమెరికా పెత్తనాన్ని? అడుగుతున్నారండి. యా పుల్లారావు ఓకే, ఏం లేదు దీంట్లో ఏమిటంటే మురళీ మనోహర్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒకసారి. పుల్లారావు గారు, పుల్లారావు గారు కంటిన్యూ చేయండి. ఏమిటంటే మెయిన్ థింగ్ ఈవేళ అమెరికన్ డిప్లొమసీ ఓపెన్ గా ఉంటారు. వాళ్ళేమి ఓపెన్ గా ఉంటారు, ఏదో మాట్లాడేస్తారు. వాళ్ళకి టైం లేదు కూడా. మన ఫ్రాంక్ గా చెప్తున్నా, మనతో వచ్చి 4 days భారతదేశంలో ఉన్నాడంటే పెద్ద మెసేజ్ పంపించాడు డొనాల్డ్ ట్రంప్, మార్క్ రూబియో. చాలా పెద్ద మెసేజ్. ఆయన వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో స్వాగతం గీగతం భారతదేశం సరిగ్గా కూడా చేయలేదు, చాలా తక్కువగా క్యాల్కులేటెడ్ గా చేశారు. ఎంత మెసేజ్ అయ్యేది భారతదేశం. వాళ్ళు ఓపెన్ గా మాట్లాడతారు. అవన్నీ మనం పట్టించుకుంటే ఈ హయాంలో మనం వెనక్కుండిపోతాం. సిగ్గు లేకుండా ఉండమని చెప్పట్లేదు పాకిస్తాన్ లాగా. సిగ్గు లేకుండా మనం అడ్జస్ట్ అవ్వాలంటే వాళ్ళు ఏదో ఉంటారు, వాళ్ళ పోరాటాలు జరుగుతూ ఉంటాయి. అది కరెక్ట్ కూడా చెప్పారే, కరెక్ట్ చెప్పాడే. నేను ఇవాళ అడుగుతున్నా, జయశంకర్ గారు ఆయిల్ మినిస్టర్, హర్దీప్ పూరి ఐఎఫ్ఎస్ ఆఫీసర్, వాళ్ళకి February 28 యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఎన్ని అవుతాయని తెలియలేదా? హార్మోస్ జంక్షన్ మూసేస్తామని ఇరాన్ 6 నెలలు బట్టి అంటున్నారు కదా. వాళ్ళు ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఏదో ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ కాదు, మామూలుగా ఎంపీ ఎవరో పర్ఫార్మెన్స్. వాళ్ళు ఎందుకు కళ్ళు పోసుకున్నారు? 1 నెల క్రితం జాజవర్లో వెనుజులా నుంచి, ఇతర దేశాలు, కెనడా నుంచి, నార్వే నుంచి, యుఎస్ఏ నుంచి ఎల్పీజీ ఆర్డర్ చేస్తే అసలు మనకి షార్టేజ్ లేదు కదా. అవును. అండ్ ఇక్కడ చెప్తున్నా. పుల్లారావు గారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ మీకే టైం ఇస్తాను. షార్ట్ బ్రేక్. యుద్ధంతో చమురుకి సంబంధించి ఒపెక్ దేశాల ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నం అమెరికా చేసిందా? సక్సెస్ కాగలిగిందా? ఎలా చూస్తున్నారు అంశాన్ని? చాలా చాలా సక్సెస్ అయిపోయి. ఈవేళ మీరు దేశం, కువైట్, సౌదీ అరేబియా, ఈ యుఏఈ ఆలోచించేది ఏంటంటే ఈ యుద్ధం అయిపోయాక ఇక చమురు వాల్యూ పోయింది. ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ కి వెళ్ళిపోతారు. ప్రపంచం అంతా కొత్త ఏరియాస్ కి వెళ్ళిపోతారు. ఆయిల్ మన డిమాండ్ తగ్గిపోతుంది. తొందరగా ఆయిల్ బయటకు తీసేసి అమ్మేయాలి. 40-50 సంవత్సరాలు సప్లైస్ ఉన్నాయి అంటారు. 40-50 సంవత్సరాలకు ఎవరికి ఇది అక్కర్లేదు. నా పాలసీ వచ్చేసింది ఈవేళ. ఎందుకంటే అది అందరూ అర్థం చేసుకున్నారు. వీళ్ళ మీద ఇక్కడ డిపెండ్ అవ్వకూడదు. రాను వేరే వేరే సోర్సెస్ కి వెళ్ళిపోతారు. మనం నేను ఇందాక మాట చెప్పా, సెన్సిటివ్ గా ఉంటాం అనవసరం. ఎక్కడ ఫెయిల్ అవ్వారు మన ప్రభుత్వం? నిన్న జయశంకర్ గారు ఏమన్నారు? అదే వీసాల గురించి చెప్తాం, వీసాలు ఇస్తాం, ఏదో అందరికీ ఇలాగే అందరికీ ఒకే పాలసీ ఉన్నదని ఆయన చెప్పాడు ఫారెన్ మినిస్టర్. తప్పు కదా. నువ్వు దేనికయ్యా ఫారెన్ మినిస్టర్ ఉన్నావు? 10 లక్షల మందికి 15 లక్షల మంది అక్కడ వేస్తారు. మన వాళ్ళు వాళ్ళకి కావాలి గ్రీన్ కార్డ్. నీకెందుకు? అది కావాలంటే కావాలి, నాకు వద్దు, నీకు వద్దు. నువ్వు గట్టిగా గవర్నమెంట్ తో చెప్పాలి. వీళ్ళ మధ్య రూల్స్ మారుస్తే కుదరదు.
మాకు మీకు కొద్దిగా చెప్పాడు లాస్ట్ గా మనకి ప్రజల సంబంధాలు పోతాయి గట్టిగా చెప్పాలి సార్. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఊరికి మారుస్తున్నావు. ఇక్కడి నుంచి భారతీయులు వెళ్ళేవాళ్ళు లేబర్ పనికి ఎక్కలేదే, చదువుకున్న వాళ్ళు వెళ్తున్నారు, ఆశ పెట్టారు. ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు అందరికీ గ్రీన్ కార్డు అక్కడ ఉండి ఏవి ఇక్కడ రమ్మటం ఏంటి, అది గట్టిగా అడగలేదు, ఫెయిల్ అయిపోయాడు. అది కరెక్ట్ పొజిషన్. చమురు వినియోగంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే 3వ అతిపెద్ద దిగుమతిదారు. అందరికీ కూడా మంచి మార్కెట్ భారత్. అటు రష్యా ఎంత కావాలో అంత ఇవ్వటానికి నేను సిద్ధం అంటుంది. ఇటు రూబియో వచ్చేసి నేను ఎంత అంటే అంత అమెరికా నుంచి మేము భారత్కు చమురు సరఫరా చేస్తామంటారు. అండ్ ఆల్టర్నేట్ కూడా వాళ్లే చూపిస్తారు, వెనిజులా నుంచి కూడా కావాలంటే చమురు తెచ్చుకోవచ్చు, మీరు అసలు ఎక్కడా కూడా మీకు సంక్షోభం రాదు, మీకు ఎటువంటి ఇబ్బందులు లేవంటారు. కానీ ఎందుకు డాలర్ పెత్తనమే కొనసాగుతుంది? చైనా అక్కడ వాళ్ళ కరెన్సీతో వ్యాపారం చేస్తుంది కదా, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఒకటి అందరూ ఆయిల్ ఇస్తారు కానీ ధరంతా రష్యా మనకు తక్కువ ఇవ్వట్లేదు. ఇవాళ వరల్డ్ మార్కెట్ $110 ఉంటే వాళ్ళకి ఎంతకి ఇస్తున్నారు? పాత కాంట్రాక్ట్స్ పాత రేట్లు ఇస్తున్నారు, కొత్త కాంట్రాక్ట్స్ కొత్త రేట్లు, ఏదో డిస్కౌంట్ 10% ఉంటుంది, దయతో ఇవ్వట్లేదు రష్యా కూడా. ఇప్పుడు మళ్ళీ అది ఇప్పుడు ధర పెంచేశారు, అమెరికా ధర పెంచేశారు. సో ఇది పెద్ద విశేషం కాదు భారతదేశానికి వాళ్ళు ఇవ్వకపోవటం, ఇది నార్మల్ గా చేస్తున్నారు. చైనా గురించి మీరు అడిగారు, చైనా కరెన్సీతో వచ్చింది ఏంటంటే చైనా కరెన్సీ వాళ్ళ ట్రేడ్, ప్రపంచం ట్రేడ్ దాదాపు 20% ఉన్నది వాణిజ్యం మొత్తం. కానీ వాళ్ళ కరెన్సీ వాడేది 1% వాళ్ళే వాళ్ళు కూడా డాలర్లే వాళ్ళు. ఎందుకు చమురు కొనుగోలుకు సంబంధించి కొన్ని దేశాలతో వాళ్ళు యువన్ చైనా కరెన్సీనే వాడుతున్నారుగా? అది కొద్దిగా పార్ట్నర్ ఉన్న చోట ఇరాన్ తో కొద్దిగా, ఇరాన్కి డాలర్లు కావాలి, ఇతర దేశాల నుంచి సరుకులు కావాలి. ఇది ఒక సిచ్యువేషన్ ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధం అవే వరకు బ్రిటిష్ పౌండ్ దాదాపు 1955 వరకు బ్రిటిష్ పౌండ్ ఇవాళ డాలర్ పొజిషన్ ఉన్నదో అది ఉన్నది. 200 సంవత్సరాల క్రితం రూపాయి వాల్యూ ఎలా ఉండేది ప్రపంచంలో? ఆ 1955 బ్రిటిష్ కరెన్సీ అయిపోయి అమెరికన్ కరెన్సీ వచ్చింది. అమెరికన్ కరెన్సీ ఎందుకు నమ్ముతారంటే ఎవరి ఆధిపత్యం ఉంటుందో వరల్డ్ డామినేషన్ లో ఆ కరెన్సీకి వెళ్తారు. ఎక్కువ ఖర్చు ఎక్కడికి వెళ్తున్నారు? రోజుకి 5 లక్షల నుంచి 10 లక్షల టూరిస్ట్ అమెరికాకి వెళ్తున్నారు, డాలర్లు కావాలంటున్నారు. చైనీస్ కరెన్సీ తీసుకుంటే ఏం చేస్తాం? ఇవాళ చైనాకి సాఫ్ట్ పవర్ లేదు, భారతదేశానికి ఉన్నారు సాఫ్ట్ పవర్, అమెరికా ఎక్కువ ఉన్నారు సాఫ్ట్ పవర్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కరెన్సీ కోసం మన వాళ్ళు అక్కడ చదువుకెళ్తున్నారు, మన వాళ్ళు అక్కడ పని చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మన వాళ్ళు అక్కడ కొనుక్కుంటున్నారు. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కరెన్సీ వాల్యూ ఉన్నాయి. చైనీస్ కరెన్సీతో వాడట్లేదు, వాళ్ళ కరెన్సీ అమెరికన్ కరెన్సీ అని ఒకటి తీసుకొచ్చారు. సో ఎందుకు ఆగిపోతుంది బ్రిక్స్ కరెన్సీ? డాలర్ ప్రత్యామ్నాయ కరెన్సీ తీసుకొచ్చే పరిస్థితులు లేవా, రావా? అది అవ్వదు, అది అంతా స్టార్ట్ అయిన బళ్ళు కొద్దిగా ఖర్చు పెట్టి కొంతవరకు వెళ్తాది, అవ్వదు. ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ ఏదో ఒక్క కరెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ పరిస్థితి రాలేదు, 2-3 కరెన్సీలతో మార్చుకోవటానికి చేసేది. బ్రిక్స్ కరెన్సీ వినటానికి బాగున్నది, అంటానికి బాగున్నది, అది కదిలే బండి కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఎస్, చైనా ఇంకా గొప్పగా పెరిగిపోయి ఆ కరెన్సీతో తీసుకుంటామంటే చేస్తారు. అలా రిస్క్ తీసుకోవటానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర $1 trillion అమెరికన్ బాండ్స్ ఉన్నాయి, డాలర్స్. అమెరికా అప్పు ఇవ్వాలి వాళ్ళకి డాలర్స్, ఆ డాలర్స్ వాళ్ళు పట్టుకొట్టుకుంటారా? సో ఇవన్నీ అండర్ కరెన్సీ ఉంటాయి, అది జరిగే పని కాదు. మీకు క్లుప్తంగా చెప్తున్నా, భారతదేశం మన ఆయిల్ పాలసీ ఫెయిల్ అయింది. February 28 ఆశ్చర్యపోయారు, ఫెయిల్ అయింది. అది మనం మళ్ళీ ఆ తప్పు పడకూడదు. వెనుజులా అవని, గయానా అవని, ఎక్కడ దొరికిన ఆయిల్ హార్మోజ్ అరబ్ దేశాల నుంచి మెల్లిమెల్లిగా బయటకు వచ్చాయి. అదేదో పైప్ లైన్ చేస్తారంటే పైప్ లైన్ బాంబ్ చేస్తారు. సో ఇది ఒక మంచి పాఠం. చైనా వాళ్ళు వేసేయటం కూడా అయిపోయింది, వాళ్ళ పైప్ లైన్ అయిపోయింది, రైల్వే లైన్ ఒకటి వాళ్ళు సెట్ చేసేసుకున్నారు కదా. చైనా ఓవర్ ప్లే చేయదు. చైనాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి మునిగిపోతున్నారు. మనం ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైనా మనకంటే ఎక్కువ అడ్వాన్స్ గా ఉన్నది అనుకుంటా, కానీ వాళ్ళ లోపల ఎకానమీ కూలిపోతుంది. అది బయటకు తెలియదు, ఎందుకంటే డిక్టేటర్షిప్ లాగా ఉన్నారు కాబట్టి బయటకు రానవరు. మళ్ళా మన దేశం డెమోక్రసీ గారు చాలా సీనియర్ విశ్లేషకులుగా, ఒక రకంగా దేశ ఆర్థిక పరిస్థితులు తెలిసిన వ్యక్తిగా, ఏంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తారు? పర్వాలేదు, మనం సాలిడ్ దేశం, మనకి తిండికి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం,
మనకి కోల్ ఉన్నది, ఎడ్యుకేషన్ ఉన్నది, హైడ్రో పవర్ ఉన్నది. ఒక 2 నెలలు 3 నెలలు ఇలా యుద్ధం కంటిన్యూ అయినా 2-3 నెలల్లో మనం అడ్జస్ట్మెంట్ అయిపోతాం. ఇతర దేశాల నుంచి సరుకులు వస్తాయి. తర్వాత లాస్ట్ పాయింట్ చెప్తున్నా, మన మిత్రులు ఉన్నారు ఇంకా. ఎప్పుడైనా నా ధనం కంపారిటివ్, నా దగ్గర 10 కోట్లు ఉండి అందరి దగ్గర 10 కోట్లు ఉంటే నేను గొప్పవాడిని కాదు. నా దగ్గర 10 కోట్లు ఉంటే మీ అందరి దగ్గర ₹1,00,00,000 ఉంటే నేను గొప్ప. సో మన కంపారిజన్ ప్రపంచంలో నేను చెప్పే చాలా క్రూయల్ గా ఉంటారు, ఏమనుకోదు. మనకి దెబ్బ తగలు, మిగతా దేశాలకు దెబ్బ తగులుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ అందరికి దెబ్బ తగులుతుంది. చైనాకి దెబ్బ తగులుతుంది. ఇరాన్ ఆయిల్ ఆగిపోయింది, వాళ్ళ మార్కెట్ లో కొనాలి. మనకేం నష్టం లేదు, మనకి నష్టం కనపడినా ఇతరులకి ఎక్కువ నష్టం కనపడతారు. కాబట్టి భారతదేశం బయటకు రావచ్చినప్పుడు మనం అందరికంటే పైకి మాత్రం వస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మురళీ మనోహర్ గారు, ఏంటి పెంటపాటి పుల్లారావు గారు చెప్తున్నట్టుగా భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఇబ్బందులు ఏం లేవు, ఈ చమురు సంక్షోభం కూడా త్వరలోనే ముగిసిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. కానీ వారం 10 రోజుల్లో ఏ విధంగా పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరిగిపోతుందో మనం చూస్తూ ఉన్నాం. సామాన్యుడు ఊహించనంతగా ధర పెరుగుతోంది. ఈ పెట్రోల్ వాతా మోతా ఉంటుందని కూడా మైండ్లన్నీ ఫిక్స్ అయిపోయాయి. ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? ఏం జరగబోతుందంటారు? ఇంకా సోమవారం వచ్చేసింది, నెక్స్ట్ వీకెండ్ కల్లా ఎటువంటి పరిణామాలు ఉండొచ్చు అంటారు? నమస్తే అండి. ఈ మే 15 నుంచి 25 ఈ 11 days లో 4 times పెంచాం మనం. కానీ అంతగా కొడితే ఎంత మనం పెంచింది అంటే నేను అనుకుంటాను ₹7 అంత 7.5 అంతనేదో పెంచాం మనం. కానీ ప్రపంచ దేశాలతో పోలిస్తే మన పెంపుదల 4 సార్లు పెంచిన ₹1, ₹2 అలా చెప్పేసి ఒక ₹6-7 వరకే పెంచాం. కనుక మన పెంపుదల చాలా తక్కువనే వేరే ప్రపంచ దేశాలతో చూసినట్టయితే. మనం ఇప్పుడు కొన్ని దేశాల్లో ఎంత పెరిగింది అని అంటే పర్సంటేజ్ వైజ్ చూస్తే చాలా పెరిగిపోయింది. మయన్మార్ లో 90% పెరిగింది. పాకిస్తాన్ లో 54% పెరిగింది. అంటే ₹100 పెట్రోల్ ఉంటే ₹154 అవుతుంది అది. అట్లాగే USA లో కూడా 44% పెరిగింది. ఈ అన్నీ చూసి యూకేలో 19% పెరిగింది. మనదొక్కటి మాత్రమే 5% పెరిగింది. కనుక మనం ఆ లెక్కన చూసినప్పుడు అయినా మన 76 రోజులు అంటే అక్కడ హైక్ అవుతున్నప్పటికీ కూడా 76 days మనము పెంచకుండా ఉన్నాం. సరే ఎన్నికలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఏదున్నా సామాన్యుడి పైన భారం అయితే 76 రోజులు ఆపాం. అయితే మన యొక్క OMCs ఏవైతున్నాయో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కు రోజుకు ₹1,000 కోట్ల నష్టం జరుగుతా ఉంది. నష్టం జరుగుతుంది. మురళీ మనోహర్ గారు, నష్టం జరిగినప్పుడు అంటే అక్కడ నుంచి అంటే చమురు ధరలు పెరిగినప్పుడు ఆ ధరలకు సంబంధించి ఇక్కడ పెరుగుతాయి, వినియోగదారులపై మోత మోగుతుంది. రైటే. సరే, ఇప్పుడు ట్రంప్ అవ్వచ్చు, అటు ఇరాన్ అవ్వచ్చు, ఓ ప్రతిపాదనకు వచ్చాయి. ఈ ప్రతిపాదనతో బ్యారెల్ చమురు ధర తగ్గితే మరి అప్పుడు ఎందుకు ఇంత ఫాస్ట్ గా ధరలు తగ్గించలేకపోతుంది ప్రభుత్వం? అంటే పెంచినప్పుడు అంత ఈజీగా, ఇప్పుడు ఈవెన్ రష్యాతో పెంచినప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది విమర్శ చేశారు. రష్యాతో మనం కొన్నప్పుడు బాగా తక్కువ ధరకు వచ్చింది, కానీ కస్టమర్ కి ఇవ్వలేదు అనేటువంటి ఒక అపవాదం ఉంది ప్రభుత్వం పైన. అయితే రిఫైనరీస్ చాలా లాభపడ్డాయి. ఎందుకు ఇవ్వలేదు కస్టమర్ కి అప్పుడు, ఇప్పుడు ఎందుకు పెంచుతారు ఇలాంటివి? కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయిల్ రిఫైన్ చేసినందుకు ప్రాఫిట్ వచ్చింది. రిఫైన్ చేసి వేరే దేశాలకు అమ్ముకున్నారు. మన దగ్గర పెద్ద రిఫైనరీస్ ఉన్నాయి. ఇవి ఏం చేశారంటే తక్కువ రేటుకి అక్కడ కొనుక్కొని కస్టమర్ మీద వేయలేదు. అది కస్టమర్ నుంచి ప్రాఫిట్ రాలేదు. ఆయిల్ రిఫైనరీస్ కు వచ్చింది ఎక్కడి నుంచి అంటే రష్యా నుంచి తెచ్చుకొని రిఫైన్ చేసి వేరే దేశాలకు అమ్ముకున్నప్పుడు ప్రాఫిట్ వచ్చింది. రిఫైనరీస్ కు ప్రాఫిట్ వస్తే మనం బాధపడాల్సింది ఏం లేదు. మన దేశం కంపెనీలు కనుక అదంతా కూడా మన దేశ సంపదనే. కాకపోతే అది తీసుకొచ్చి ప్రజలకు పంచలేదు అనేది కాదు. రిఫైనరీస్ డబ్బు పెడతదండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టి ₹1,000 కోట్ల పెట్టి కొని రిఫైన్ చేసి అమ్ముకుంటున్నారు. అది వాళ్ళ ప్రైవేట్ అఫేర్ కనుక దానికి సంబంధం లేని అటువంటి విషయం. కాకపోతే ఇప్పుడు దీన్ని నియంత్రణలో పెట్టుకొని అన్ని దేశాల మాదిరిగా విపరీతంగా పెంచకుండా, పూర్ మ్యాన్ ను ఎక్కువ కష్టపెట్టకుండా 3-4 సార్లు పెరిగినా అతి తక్కువ 5%, 6% మాత్రమే పెంచి కస్టమర్ ను, పూర్ మ్యాన్ ను ఇప్పటికీ ప్రభుత్వం గట్టిగా అడ్రస్ చేస్తుంది. స్లోగా అలవాటు చేసే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? పైసలు పెంచుతూ రూపాయలకు వచ్చారు, రూపాయల నుంచి ఒక్కసారి ఇంకొంచెం దూకుడుగా వెళ్లే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే ప్రజలకు అలవాటు చేసే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా?
అంటే బయటి మార్కెట్ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. మన ఇప్పటికి 30,000 కోట్లు 40,000 కోట్లు ఆయిల్ కంపెనీస్ భరిస్తున్నాయి. ఎంత భరిస్తాయి? ఎంతో అంత. ఇప్పుడు ఇంత పెంచినా సరే 25% వాళ్ళకు రీచ్ అవుతుంది ఇప్పటికి కూడా. ఇంకా 100% కావడం లేదు. వాళ్ళ నష్టాన్ని 25% పూరిస్తున్నాం, మనం తగ్గిస్తున్నాం. కనుక ఇది ఒక రకమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. అది ఇప్పటికీ అలవాటు చేస్తారా అంటే అలవాటు కూడా కావాలి మరి, లేకపోతే ప్రభుత్వం జేబులో నుంచి డబ్బులు ఏమి ఇవ్వలేదు, ప్రైమ్ మినిస్టర్ జేబులో నుంచి డబ్బులు, ఇదంతా అటు ఇటు తిరిగి కామన్ మ్యాన్ ప్రాపర్టీ, ఇదంతా కూడా సామాన్యుడి యొక్క ప్రాపర్టీ. కనుక కానీ పెయిన్ ఎవరికి ఉంటుంది అనే తప్పకుండా కామన్ మ్యాన్ కే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది, ప్రతి వస్తువు పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు అన్ని వచ్చి కామన్ మ్యాన్ బాధితుడు అవుతాడు. ఆహార పదార్థాలు అయితే కొనాల్సిందే, అవి పెరుగుతాయి. కనుక అటు ఇటు వచ్చి ఫార్మర్స్ ట్రాక్టర్స్ నడపాలన్నా పెరుగుతాయి. సో ఇవన్నీ ఉంటాయి కనుక సామాన్యుడు తప్పకుండా బాధపడతాడు. ప్రభుత్వము దీని వెంటనే వేరే ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయాలి, చేయక తప్పదు. అయితే నేనేమంటున్నానంటే మన ప్రభుత్వం ప్రిపరేషన్ లో లేదు. నేను లాస్ట్ 10 years నుంచి, లేకపోతే 2015 నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్టయితే ఈ దేశం ఎంతగా ప్రిపేర్ అవుతుంది అనే దాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. ఇప్పుడు ఫ్యూయల్ ఎనర్జీ, మనం పెట్రోల్ డీజిల్ అయితే బయట నుంచి తేవాలి, మన దగ్గర లేనే లేదు కనుక అదర్ రిన్యూవబుల్ ఎనర్జీస్ మన దగ్గర ఓన్లీ 13% మాత్రమే ఇంతకు ముందు మనం వాడేవాడం. ఇది 2015 బిఫోర్. ఇప్పుడు ఎంత అయింది అంటే 45% రిన్యూవబుల్ ఎనర్జీని మనం పెంచుకున్నాం. 209 గిగావాట్ల ఎనర్జీని మనము ఒక సోలార్ ఎనర్జీ ఒక 3.7 గిగావాట్స్ ఇన్ 2015 ఉంటే 92 గిగావాట్స్ ఇప్పుడు 2025 లో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ప్రొడక్షన్ ఇది. అంటే మనం దేశం ఎంత ప్రిపేర్ అవుతున్నాం అనే దానికి నేను చెప్తున్నా. విండ్ ఎనర్జీ, గాలితో తీసే ఎనర్జీ, మీరు అక్కడక్కడ రాజస్థాన్ అక్కడ చూసినట్టయితే గాలికి అవి తిరుగుతా ఉంటాయి. ఇక్కడ కూడా పెట్టారు 47 గిగావాట్ల అదేంటి విండ్ ఎనర్జీ మనం తీస్తున్నాం. ఇది 4th లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. మనం ఇలా చెప్తూ పోతుంటే ఇప్పుడు కూడా కోల్ వాడుతున్నాం మనం, కానీ కోల్ మెల్లమెల్లగా మనం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం బాగా. ఒకప్పుడు ఇంకా ఎక్కువ వాడేవాళ్ళం. 90% కోల్ నుంచి ఇప్పుడు 20% కోల్ వాడుతున్నాం, తగ్గించాం, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ కనుక. ఇథనాల్ మీరు ఎక్కడైనా చూసారండి? ఇక మనము ఇథనాల్ నో పెట్రోల్ లో కొంత పర్సెంట్ పెంచుకుంటూ పోయినా 2015లో 1.5% కలిపాం. 2025 వచ్చేసరికి 20% ఇథనాల్ కలుపుతున్నాం. అంటే మీరు 1.2 lakh crores ఫారెన్ ఎక్స్చేంజ్ మిగులుతుంది మనకు. 1,20,000 కోట్ల ఫారెన్ ఎక్స్చేంజ్ మనకు. నేను ఇలా చెప్తూ పోతుంటే మనము ఎంత పెద్ద ఎత్తున ప్రిపేర్. ఇంకా నేను న్యూక్లియర్ ఎనర్జీని నేను చెప్పలేదు. అది ఇంకొక 20-25 years లో మనం ఎనర్జీ ఓవర్ఫ్లో అయిపోతుంది మన దేశంలో. ఇప్పటికే మనము 95% అందించగలుగుతున్నాం, 100% కి రీచ్ అవుతున్నాం. ఎక్కడ కూడా కొరత లేదు విద్యుత్తుకు. క్వాలిటీ విద్యుత్ కొరకు మొత్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాల్సిన అవసరం ఉందంటారా? ఇక అద్భుతంగా ఎంత అండి. ఇప్పుడు ఇవి కూడా ఎలక్ట్రిక్ వెహికల్ 0.1% సేల్స్ ఉండేది 2015 లో. 25కి వచ్చేసరికి 9% పెరిగింది. ఇప్పుడు 0.1 ఎక్కడ అంటే 2 wheelers విపరీతంగా పెంచినాను. 4% ఆఫ్ ది 4 wheelers వచ్చినాయి ఇప్పుడు. అంటే 4% కానీ తక్కువనే ఉండొచ్చు, కానీ 1.7 million ఈవీ వెహికల్స్ మన రోడ్ల పైన పరిగెత్తుతాం. ఇవి చాలా తక్కువ ఇప్పటికి కూడా, ఇంకా చాలా పెంచాలి మనం. కనుక మనం రీప్లేసింగ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏదైతుందో పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఒకటి మర్చిపోవద్దు మీరు, మన దేశంలో అతిపెద్ద లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ మనది ప్రపంచంలో. అలాంటి నెట్వర్క్ డీజిల్ తో నడిచేది. అత్యధికంగా మన క్రూడ్ ఆయిల్ ఖర్చు అయ్యేది, రైల్వేస్ ఖర్చు అయ్యేది. ఇప్పుడు టోటల్ గా ఎలక్ట్రిఫికేషన్ జరిపోయింది, 100% చేసేసాం మనం. కనుక మనము కంప్లీట్ గా ఆయిల్ పక్కకు పెట్టేసి ఓన్లీ ఎలక్ట్రిసిటీతో నడిపేస్తా ఉన్నాం. నేనేమంటున్నా 10 years లో ఈ దేశంలో వచ్చిన మార్పు ఇదంతా కూడా. చాలా పెద్ద దేశం మనది, గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అత్యధికంగా జనాభా ఉన్న దేశం. ఈ ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి ఇవన్నీ కూడా. కనుక ఆల్టర్నేటివ్ అనేది 2015 బిఫోర్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ పైన ఎలాంటి ఎఫర్ట్స్ లేవు. అవే గూడ్స్ రైల్స్, అవే బండ్లు, అవే ఆయిల్, లేకపోతే బొగ్గుతో నడిచినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మారిపోయింది.
అలా దేశం ప్రిపేర్ కావడం లేదు అని కాదు. వాళ్ళు జనాలు ఒక రకంగా ఆ రోజు స్తంభించేది, ఒక రకంగా చెప్పాలంటే బంధులు జరిగిన సందర్భాలు కూడా మనం చూసాం. ఏంటి మొత్తంగా ప్రజానికం అలవాటు పడిపోయిందా? మురళీ మనోహర్ గారు చెప్తున్నట్టుగా ఇక మిగతా దేశాల కన్నా కంపేర్ చేసుకుంటే మన దేశంలో తక్కువగా ఉందని చెప్పి జనాలు అలవాటు పడిపోయారా? ఎలా చూడాలంటారు అంశాన్ని? అంటే అప్పుడున్న లెవరేజెస్ వేరు, ఇప్పుడు లెవరేజెస్ వేరు. లెవరేజ్ లెవెల్స్ పెరిగినాయి, దాని అనుగుణంగా అడ్జస్ట్ అవుతాం. అప్పుడున్న కండిషన్స్ వేరు, ఈ ఎకనామిక్ కండిషన్స్ వేరు, ఇప్పుడున్న కండిషన్స్ వేరు. ఇప్పుడున్న దాన్ని బట్టి కొంచెం లెవరేజ్ పెరిగింది కాబట్టి ఎవరికైనా కొంచెం అనిపిస్తుంది. అందుట్లో అప్పుడు ఆ పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడు ఆ యుద్ధం చేసే వాళ్ళందరూ ఏజ్ అయిపోయారు అనుకోవచ్చు ఒక రకంగా. ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే నేనేమంటా అంటే, సరే మనం మంచి ప్లాన్ ఉంది, మన గవర్నమెంట్ కూడా మంచి ప్లాన్ చేస్తుంది, ఓకే. పెంచినప్పుడు పెంచుతున్నారు, ఇప్పుడు తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించట్లేదు? అది నా క్వశ్చన్. ఇప్పుడు సార్ ఏమంటారు, ప్రైవేట్ కంపెనీస్ తీసుకుంటున్నారు, $35 తక్కువ తీసుకున్నప్పుడు మరి అది అంతా రిలయన్స్ వాళ్ళకి వెళ్తుంది కదా, మరి ప్రైవేట్ మరి హెచ్పిసిఎల్ ఐఓసిఎల్ కి ఎందుకు పెరగట్లేదు? అది నా క్వశ్చన్. ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచి మీద వాళ్ళేమో రేట్ ఎక్కువ పడుతుంది అనుకున్నప్పుడు, స్టోర్ చేసినప్పుడు, మనం గవర్నమెంట్ ఇది చేసినప్పుడు కొంచెం పెంచినా పర్లేదు. ఇప్పుడు రేటు పెంచడానికి మనం గోల్డ్ కొనద్దు ఇట్లాంటి చెప్పడం కొంచెం పెయిన్ అనిపించింది. ఇప్పుడు రేట్ పెంచడానికే నా ఇది చెప్పింది, ఎందుకు 4 సార్లు పెంచారు? మరి ఇప్పుడు మామూలు డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఇప్పుడు క్రూడ్ మనకి ఇబ్బందిగా ఉంది, అదర్ కంట్రీస్ కండిషన్ ఇప్పుడు ₹480 ₹500 పాకిస్తాన్ లో ఉంది లీటర్. మనకు ఆ కండిషన్స్ లేవు కదా. మనం వీఆర్ ఫ్రాంక్, లేకపోతే మనం మంచిగా ఉన్నాం, ఫెంటాస్టిక్ ఉన్నాం, మార్వెలస్ ఉన్నాం, జీడిపి బాగుంది, ఇన్ఫ్లేషన్ బాగుంది అని డంకా వాయించాం కదా. మరి అన్ని మనం ఎప్పుడు చూసినా మనకి అన్ని బాగున్నాయి, మనకేం ఇబ్బంది లేదు, బ్యాంకులు బాగున్నాయి, బ్యాంకుల్లో ఎక్కడ స్కాములు లేవు అనుకున్నాం, అన్ని రకంగా బాగున్నప్పుడు $126 కి క్రూడ్ వెళ్ళినప్పుడు అప్పుడు మనం చెల్లించలేదు, 146 వచ్చినప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు 110, ఇప్పుడు తగ్గుతోంది, మళ్ళీ 110 దాకా వచ్చి మళ్ళీ తగ్గుతోంది. ఇప్పుడు మనకి నిజంగా తగ్గిస్తారా? సామాన్యుడి జేబులో డబ్బులు మిగిలేటట్టు చేస్తారా? ఇది ఇంపార్టెంట్ అసలు. అవును, మెయిన్ అది. ఇప్పుడు మార్క్ రూబే వచ్చి వాళ్ళ అనుగుణంగా మాట్లాడతారంటే, ఆయన క్యూబా నుంచి వచ్చినాడు, ఆయన రేపు పొద్దున క్యూబాకు ప్రెసిడెంట్ కూడా చేయొచ్చు, ఆశ ఉండొచ్చు, అట్లా మాట్లాడచ్చు. 80% పెట్రోల్ డీజిల్ దాదాపుగా 7.5 పెంచారు. మేబీ ఇక్కడ నుంచి పెంచమని హామీ ఇస్తారా? మరి ఇక్కడ నుంచి తగ్గుతోంది కదా. ఇప్పుడు పెరిగినమ్మంటే మళ్ళీ తగ్గవండి, ఎందుకంటే అక్కడ పెరిగంగానే ఎమ్మంటే మళ్ళీ తగ్గవు. ఎందుకు అంటే డిఫరెంట్ ఇది ఉంటాయి. ఎట్లా మీరు చూడండి, ఇక్కడ ట్యాక్స్ ఉంటుంది, మనం పెంచిన ట్యాక్స్ ఉంటాయి, రిఫైనింగ్ మార్జిన్స్ ఉంటాయి, యుఎస్ కన్వర్షన్స్ డిఫరెన్స్ ఉంటది, డీలర్ మార్జిన్స్ ఉంటాయి, అంటే డిక్రీస్ స్లో డౌన్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ కూడా మార్పులు వచ్చినప్పుడే రేటు తగ్గుద్ది. మరి పెంచినప్పుడేమో మన పెట్రోల్ బంకుల్లో చూస్తాం కదా, ఇప్పుడు పెంచుతున్నారు రేట్లు అనగానే వెరీ సెకండ్ నుంచి పెంచుతారు వాళ్ళు. అదే తగ్గిస్తామంటే గవర్నమెంట్ తగ్గించి ఇంకా ఆర్డర్ రాలేదు, రేట్ పెంచి తగ్గిస్తాం అన్నట్టుంది. మరి గవర్నమెంట్ కూడా అంతే కదా, తగ్గించినప్పుడు తగ్గించాలి కదా. అది క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడు, క్రూడ్ పెరుగుతున్నప్పుడు, మిగతా వాటి మీద అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతున్నప్పుడు, తగ్గినప్పుడు కూడా ఎఫెక్ట్ తగ్గుతున్నప్పుడు తగ్గించాలి కదా. తగ్గిస్తే సామాన్య జేబులో రొటేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొత్త కొనే వస్తువులు కొనే ఛాన్స్ ఉంటుంది, మనీ రొటేషన్ మార్కెట్ లో అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు $70 రావాలి పాసిబుల్ అంటే 100% పాసిబులే. కానీ ఇది పర్మనెంట్ పీస్ డీల్. అంటే ఆ హెడ్ లైన్స్ బట్టి రియల్ సప్లై నార్మలైజేషన్ కి రావాలి. ఇప్పుడు సప్లై నార్మలైజేషన్ లేదు, దాదాపుగా 10% to 12% తగ్గింది అంతకు ముందు దానికంటే. అది నార్మలైజేషన్ మామూలు పొజిషన్కి వచ్చినప్పుడు తగ్గించడానికి ఏమైంది? అక్కడ తగ్గించచ్చు కదా. పోనీ భరోసా ఇవ్వండి. మేము ఇట్లా వచ్చినప్పుడు సిచ్యువేషన్ అంటే ఓపెన్ గా చెప్పొచ్చు. గవర్నమెంట్ అంత ఓపెన్ ఉన్నప్పుడు మన కండిషన్స్ ఇవి, మనకి ఇవన్నీ బాగున్నాయి, సో క్రూడ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మట్టి కొన్నాం, సో దీని అనుగుణంగా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ప్రపంచ పరిణామాలను, దేశ రాజకీయాలనే కాదు ప్రపంచ రాజకీయాలను కూడా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు 100% చేసుకుంటారు. ఎందుకంటే లివరేజెస్ పెరిగినాయి, అందరికి ఇదివరకు లాగా గొడవ చేయట్లేదు కాబట్టి 100% కొంచెం వివరంగా చెప్తే డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా వింటారు. మళ్ళీ ఆ భరోసా రావాలి. ఎందుకంటే తగ్గినప్పుడు తగ్గిస్తున్నారు, పెంచినప్పుడు పెంచుతున్నారు అనే ప్రతి మనసులో కలిగితే డెఫినెట్ గా ఎవరు గొడవ చేయరు. ప్లస్ ఇంకోటి, ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటికి రావాలి, ఈవీకి రావాలనుకుంటున్నాం.
ఈవీకి రావాలనుకున్నప్పుడు నెక్స్ట్ కార్బన్ ట్యాక్స్ కట్టాలి 2030 కల్లా ప్యారిస్ కన్వెన్షన్, అది ఎక్సెప్ట్ ఉంటుంది. పోనీ అది మనం దీని నుంచి రావాలన్నప్పుడు ట్యాక్స్ హోప్స్ ఇవ్వండి, ఈవీస్ కి ట్యాక్స్ హోప్స్ ఇవ్వండి, బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ మంది 10 లక్షల కార్కి 2.5 లక్షలు 3 లక్షలు ట్యాక్స్ హోప్ ఇవ్వండి. ఇస్తే ఎక్కువ మంది కూడా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఎకస్టమ్ ప్లాట్ఫామ్ నుంచి కొత్త ప్లాట్ఫామ్ రావాలంటే కొంచెం సోప్స్ ఇవ్వాలి కదా, ట్యాక్స్ వెసులుబాటు ఉంటుంది, వెసులుబాట్లు ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా వచ్చేది. 100% అట్లాంటివి ఇస్తే డెఫినెట్ గా ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద బస్సులు, ఈవీ బస్సులు, ఈవీ స్కూటర్లు కాలిపోతున్నాయి. చిన్న నిప్పుర వస్తే మొత్తం కాలిపోతున్నాయి. మొన్నటిదాకా బ్యాటరీ అన్నాం, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద బస్సులు ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ గా చూసాం కదా, చిన్న నిపుణంగానే మొత్తం కాలిపోతున్నారు. అసలు మనుషులు బయటికి రావడానికి కూడా ఆస్కారం లేదు, మొత్తం ప్యాక్ అయి ఉంటుంది. సో అట్లాంటి కండిషన్ మనసు అందరిలో ఉంది. అవన్నీ ఆ అపోలు పోగొట్టండి. ఎస్, మీకు మీ లైఫ్ కి ఏం డోకా లేదు, మీ ప్రాణానికి ఏం డోకా లేదు, ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ గా ఉంటారు. సేఫ్ ప్రికాషన్స్ మేము మెయింటైన్ చేస్తాం, ఇవి మెయింటైన్ చేయాలనేది 100% తెప్పిస్తే డెఫినెట్ గా ప్లాట్ఫామ్ మారే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసి ఎవరైనా సరే డెఫినెట్ గా వస్తారు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రెషర్ తగ్గుద్ది, ఫ్యూయల్ ఇంపోర్ట్స్ కాస్ట్ తగ్గుద్ది, గవర్నమెంట్ సబ్సిడీ కన్సర్న్స్ కూడా ఇదవుతాయి కదా, అంతకుముందు పెంచారు మళ్ళీ తగ్గించుకుంటారు. అంటే ఫియర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ కూడా తగ్గుతాయి, ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారనే భావన కూడా తగ్గుద్ది. క్రూడ్ తగ్గినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎంత త్వరగా తగ్గితే అంత మంచిదని ఉద్దేశం. రైట్. మురళీ మనోహర్ గారు, అటు చైనానేమో ఇరాన్ నుంచి ఒక రైల్వే ట్రాక్ ని సెట్ చేసుకుంది, ఇక చమురుకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా బైపాస్ చేసుకునే ప్రయత్నం చేసింది. భారత్ మాత్రం అటువంటి చర్యలు తీసుకోలేదు. మనకు సంబంధించి పిఓకేకి సంబంధించి కూడా కొంత అడ్డంకి ఉందనేది కనిపిస్తోంది. సో ఏంటి, మనం కూడా ఒక ప్రత్యామ్నాయం చూసుకోవాలా? యుద్ధాలు అనేవి ఎప్పుడెక్కడ జరుగుతాయో మన చేతుల్లో లేని పని. మనం ఎవరు కయ్యానికి కాలు దువ్వకపోయినా ఈ యుద్ధం మనం కావాలనుకున్నది కాదు, మనం చేసింది కాదు, కానీ ఆర్థిక వ్యవస్థ ప్రభావం చూపుతుంది కాబట్టి ఆ దిశగా కూడా ఇప్పుడు భారత్ దృష్టి సారించాలంటారా? అవునండి, నా దృష్టిలో ప్రత్యామ్నాయం మనం ఏం చూడడం లేదు. ఊరికే చేతులు ఎత్తేసి కూర్చున్నాము అనుకోవడం చాలా పొరపాటు అవుతుంది. ఇంతకుముందు చెప్పిన అన్ని ప్రత్యామ్నాయాలే. 10 years లో మనము రిన్యూవబుల్ ఎనర్జీ అనేది ప్రత్యామ్నాయంగానే మనం వెళ్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్ గా వెళ్తున్నది మనకు న్యూక్లియర్ ఎనర్జీ వైపు వెళ్ళిపోతున్నాం. మనల్ని ఎవరు ఆపలేరు. మనకు ఎంత సమృద్ధి ఉంటుంది అంటే ఎనర్జీ అనేది మనకు ఓవర్ ఫ్లో అయిపోతుందని నేను ఇంతకు ముందు చెప్పాను. అట్లాగే యుద్ధాలు వచ్చినప్పుడు కూడా, ఉదాహరణకు రష్యా పైన శాంక్షన్స్ ఉన్నాయి. రష్యా కానీ మనం అవన్నీ ఏం పట్టించుకోకుండా మాకు లాభసాటిగా ఎక్కడుంటే అక్కడ తీసుకుంటాం అనే పద్ధతిలో మనం తీసుకుంటూ పోయినాం. ఆ విధంగా అది మన ప్రిపరేషన్ కాకపోతే ఏమంటారు, రష్యాతో తీసుకున్నాం. హార్మోజ్ నుంచి కూడా షిప్స్ బయటికి రానప్పుడు మనం ఒక్కరం మాత్రం ఇరాన్ తో మేనేజ్ చేసుకొని షిప్స్ 1-2 తెస్తూనే ఉన్నాం. 60 రోజులకు కావలసినటువంటి రిజర్వ్స్ మనకున్నాయి కనుక ఇంకొక 1 month కావాల్సినవి ఫ్లో లో ఉంటాయి. మొత్తం 3 నెలలు 90 రోజులను మనము మేనేజ్ చేసుకోగలుగుతాం ఈ దేశాన్ని. కనుక చైనా తర్వాత అత్యధిక రోజులు మేనేజ్ చేసుకోగలిగిన దేశము మనమే ఇప్పుడు, చైనా తర్వాత. కానీ ఇంకా అలానే దీంతో సంతృప్తి. యుఏఈ ఉదాహరణకు ఓపెక్ నుంచి బయటకు వచ్చింది. యుఏఈతో మనము పైప్ లైన్ కొరకు మాట మంచి నడుస్తుంది. అది ఎంతో దూరం ఏం లేదు, అది వేసేస్తాం తప్పకుండా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మనం లాస్ట్ సుమారుగా 7-8 years నుంచి ఈ దేశం ఎన్నడూ చూడలేదు. 1 lakh crores 10 lakh crores అండ్ అబోవ్ బడ్జెట్ ఎవ్రీ ఇయర్ పెడుతున్నాం. గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు పెట్టలేదు. ఈ దేశము 10 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కొరకు మనం పెడుతున్నాం. ఈ రోజు మనము సౌత్ ఇండియాలో కారిడార్, తెలంగాణ నుంచి 3 కారిడార్లు, ఇక్కడ బాంబేకు, ఇక్కడ బెంగళూరుకు, మెడ్రాస్ కు ఏమంటాం ఎలివేటెడ్ హై స్పీడ్ కారిడార్ రైల్. ఇది బియాండ్ ఇమాజినేషన్ అండి. అంతా కూడా ఈ దేశము మనం ఊహించామా ఎప్పుడైనా? కనుక 2 గంటల్లో బెంగళూరు, 2 గంటల్లో 3 గంటల్లో బాంబే అనేది ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే 10 లక్షల కోట్లు మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం దీనిపైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. కనుక ఈ పైప్ లైన్ పెద్ద ఇష్యూ కాదు, ఇది మనకు వస్తుంది, వచ్చి తీరుతుంది పైప్ లైన్ కూడా. కనుక ప్రిపరేషన్, ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ది ఫ్యూచర్. కనుక 47కు మనం ఏదైతే స్లోగన్ ఉంది కదా, అదంతా ఊరికే కాదు, చేతల్లో అవుతుంది. భయపడాల్సిన విషయం కాదు. ఈ దేశం గతంలో లాక లేదు, వారు అన్నది కరెక్ట్. అది
ఇప్పుడు అందుకే ఈ చిన్న చిన్న 7 రూపాయలండి మొత్తం పెరిగితే మరి మీరు ఊహిస్తున్నారా? చిన్న బాటిల్స్ లో 200-300 రూపాయలకు చిన్న బాటిల్స్ లో పాకిస్తాన్ లో ఇస్తున్నారు. పాకిస్తాన్ కంపేర్ చేసుకోవద్దు మనం. అమెరికాలో 44% అమెరికా సమృద్ధి ఆయిల్. మళ్ళీ ఇస్తాం మీకు టైం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ శేషు గారు జాయిన్ అయ్యారు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. వంశీ నమస్తే. సో ఏంటి పెరుగుతున్న పెట్రోల్ ధరలను ఎలా చూస్తున్నారు? ఒకవైపు అటు ఒప్పందం కూడా ఏదో జరుగుతోంది, మొత్తంగా ధరలు దిగి వస్తాయి అన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు? వంశీ, వాళ్ళ భారతదేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగటం అనేది యుద్ధాన్ని సాకుగా చూపించి పెంపుదలేమో తప్ప అది వాస్తవం కాదు. నిజంగా షార్టేజో, నిజంగా గల్ఫ్ వార్ అప్పుడు వచ్చినటువంటి క్రైసిస్ ఇవాళ రాలేదు. కానీ యుద్ధం పేరుతోటి యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ సౌర సంస్థలకు నష్టం వస్తుందనే పేరుతోటి, లేకపోతే బ్యారెల్ చమురు ధర యుద్ధం ప్రారంభమైనప్పుడు $69 $79 ఉంటే ఇవాళ అది $106 పెరిగింది. కాబట్టి మేము పెంచుతున్నాం అనేది తప్పు. ఎందుకనంటే ఇంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా పెట్రోల్ ధర తక్కువగా ఉన్నటువంటి ఉదంతాన్ని మనం చూసాం, అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ 10 రోజుల్లోనే 4 సార్లు పెంచారంటే $8 పెంచారు. అంటే ఇది దొంగ దెబ్బ తీసినట్టే కదా. ఒకసారి ₹3, ఒకసారి ₹1, ఒకసారి ₹1, మళ్ళీ ఒకసారి ₹3. కానీ ప్రపంచ దేశాలన్నింటికన్నా కూడా భారత్ లోనే తక్కువ రేటు పెరిగింది. ప్రపంచ దేశాలను కంపేర్ చేసుకుంటే మనమే తక్కువ పెంచుతున్నామని అదే చెప్పుకోవడానికి అది బాగానే ఉంటుంది. ఇతర దేశాలతోటి పోల్చి చూసుకున్నప్పుడు మరి మిగతా వస్తువుల విషయంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క వస్తువు పైన ఫేవరబుల్ కాస్ట్ కండిషన్స్ ఉంటాయి. అది మనం అట్లా కంపారిజన్ లో చూడొద్దు. మన దగ్గర ఏ రేషియోలో పెరిగింది, ఎంత రేషియోలో పెరిగింది అనేది చూడాలి తప్ప ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క వస్తువు అడ్వాంటేజ్ ఉంటది, ఫ్యాక్టర్ ఎండోమెంట్ ఉంటది, ఫ్యాక్టర్ అడ్వాంటేజ్ ఉంటది. ఇవన్నీ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లో ఉంటాయి వంశీ. మాకు అట్లా ఇదేదో వాట్సాప్ గ్రూపులలో పెట్టుకోను, లేకపోతే పాన్ డబ్బాల కాడ చర్చనో, టీ డబ్బాల కాడ చర్చనో కాదు. బట్ దేశ ప్రజల ఇంట్రెస్ట్ మేరకు ధరలు పెరుగుదల ఎట్లుంది, పర్టికులర్ గా ఈ కమాడిటీ విషయంలో ఏం జరుగుతుంది అనేదే మనం వాస్తవాలు ప్రజల ముందు ఉంచాల్సిన. మార్క్ రూబియో ఎందుకు పర్యటించిండు భారతదేశంలో? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ అమెరికా మార్క్ రూబియో ఇంత అర్ధాంతరంగా భారతదేశంలో పర్యటించడానికి గల కారణం ఏంటో చెప్పమనండి కేంద్ర ప్రభుత్వాన్ని. వాళ్ళు చెప్తున్న కారణాలు మనం అనుకుంటున్న కారణాలు కాదు. వాస్తవానికి ఇంధనము భారతదేశానికి అమ్ముకునేటటువంటి ఒప్పందం మీద మాట్లాడటానికే వచ్చాడు. ఎందుకంటే వెనుజులా ఇవాళ ఎవరి చేతుల్లో ఉంది? వెనుజులా ఎవరి చేతుల్లోకి పోయింది? అమెరికన్ చేతుల్లోకి పోయింది. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇంధనాన్ని ఎవరికి అమ్మాలని చూస్తున్నారు? భారతదేశానికి అమ్మాలని చూస్తున్నారు. ఎందుకు? ఇరాన్ నుండి ఆఫ్ చేసినాం, రష్యా నుండి శాంక్షన్స్ పెట్టి ఆఫ్ చేసినాం. ఇక తప్పనిసరి పరిస్థితులలో మనం వెనుజులా నుండి కొనాలా, అమెరికా నుండి కొనాలా? వాళ్ళు ఇప్పుడు ఏ రేటుకి ఇస్తారు అనేది ఉన్నదా? ఇప్పుడు ఇరాన్ చెప్తుంది భారత్ కి ఎంత కావాలంటే అంత ఇస్తామంటున్నారు. ఏ రేటు కావాలంటే భారత దిగుమతుల్నే అమెరికా వైపు మళ్లించాలని చూస్తున్నామని కూడా రూబియో స్పష్టంగా చెప్తున్నారు సార్. అదే కదా. ఇప్పుడు తర్వాత రష్యా కూడా చెప్తుంది ఎంత కావాలంటే అంత క్రూడ్ ఆయిల్, బెంట్ ఆయిల్ ఇస్తామని చెప్తున్నారు. ఏ ధరకు కావాలంటే ఆ ధరకు ఇస్తామని చెప్తున్నారు. ఇక కొరత ఎక్కడి నుంచి వచ్చింది? రేట్లు పెంచాల్సిన అవసరం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఒక అర్థం కాని ఫినామినాన్ని తయారు చేసి భారత ప్రజల మీద వదిలేసి దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఒక ప్యానిక్ లోకి పంపించేసి దాని చాటున దాన్ని అడ్డం పెట్టుకొని సేఫ్ సైడ్ లో ధరలు పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ వచ్చింది ఆర్టిఫిషియల్ కొరత? టెంపరీ కొరత వచ్చింది, టెంపరీగా పెరిగింది. ఇప్పుడు అక్కడ పర్షియన్ గల్ఫ్ లో యుద్ధ వాతావరణం కొద్దిగా సద్దు మనకి అక్కడ పీస్ వచ్చేటటువంటి వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరేటటువంటి వాతావరణం కూడా పరిస్థితి కనపడుతుంది. మరి ఇవాళ $106 మనం ట్రేడ్ అవుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ ని యుద్ధానికి ముందుగా ఉన్నటువంటి దానికి దింపుతారా? మరి ఒకవేళ వెనుజులా నుండి, అమెరికా నుండి మనం ఆయిల్ కొనాలనేటటువంటి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకుంటే రష్యా ఇచ్చిన రేటుకి ఇస్తారా? ఇరాన్ సప్లై చేస్తున్న రేటుకి సప్లై చేస్తారా అనేటటువంటి ప్రశ్నలకు భారత ప్రభుత్వం చాలా స్పష్టమైన సమాధానాలు చెప్పాలా. అట్లా కాకుండా ఇంధన సంస్థలకి లాస్ వస్తుంది కాబట్టి ఆ లాస్ ను భరించాలి కాబట్టి రోజుకి దరిదాపు 1700 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది కాబట్టి మేము ధరలు పెంచుతున్నాం అనేటటువంటిది ఒక సాకు మాత్రంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి పరిస్థితి లేదు. హార్ముజ్ ను గనక మూసివేస్తుంటే ఇంకా మన పరిస్థితి ఏం చేసేవాళ్ళు? $200 కమ్ముదురా లీటర్ పెట్రోల్? ఒకవేళ హార్ముజ్ ను గనక చైనా
చైనాకి ఇండియాకి ఓపెన్ చేసి పెట్టింది కదా ఇరాన్. Yes. ఒకవేళ దాన్ని కూడా మూసివేసి ఉంటే మిగతా దేశాలకి ఏ విధమైనటువంటి ఆంక్షలు ఉన్నాయో హార్ముజ్ లో భారతదేశానికి కూడా అదే ఆంక్షలు ఉండి ఉంటే మరి 200 రూపాయలకి పెట్రోల్ అమ్ముదురా? Yeah. ఇవాళ పాకిస్తాన్ లో శేషు sir, 400 రూపాయలకి శేషు పైగా sir. పెట్రోల్ ధర ఉంటే శేష్ సార్ మళ్ళీ మీకు టైం ఇస్తాను ఒక్కసారి. మురళీ మనోహర్ గారు ఏంటి మొత్తంగా భారత ప్రభుత్వం ఒక జిమ్మిక్కు చేస్తోంది, పెరుగుతున్న ధరలకు సంబంధించి ఆయిల్ కంపెనీలకు లాభం చేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి కదా, ఎలా చూస్తున్నారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు యుద్ధం జరుగుతా ఉంది, క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 65-70 అన్నది 110 వరకు కూడా పోయింది కదా. ఇది కళ్ళ ముందు కనపడుతున్నది. సప్లై ఆగిపోయింది. సప్లై ఆగితే రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరిగినప్పుడు ఎక్కడో దగ్గర నుంచి చెల్లించాలి, అంత అయితే చెల్లించాలి. ప్రధానమంత్రి ప్రెసిడెంట్ చెల్లించడు, ప్రభుత్వం చెల్లిస్తుంది, ప్రజలు చెల్లిస్తారు, కొనే వాళ్ళు చెల్లిస్తారు. ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీది కాదు, మనం ఎవరు ఆయిల్ కొంటున్నామో మనం చెల్లిస్తాము. ఇదే ఆయిల్ కంపెనీ తీసుకుంటుంది, ఆయిల్ కంపెనీ అక్కడ పే చేస్తుంది. కనుక ఇది ప్రాక్టికల్ గా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి విషయము, ఎవరు నో అనలేరు. సప్లై తగ్గిపోయింది. ఇంకొకటి ఏంటంటే రిఫైనరీస్ బాంబింగ్ జరిగింది. అనేక రిఫైనరీస్ పశ్చిమాసియా దేశాల్లో అన్ని పేలిపోయినాయి. నేను అనుకుంటా ఇంకొక 1 year 6 months వరకు అవి ఏమి రిపేర్ కావు, ప్రొడక్షన్ ప్రారంభం ఏం కాదు. ఇంకా పెరుగుతుంది, నేను ఆయిల్ ఇంకా పెరుగుతుంది, కానీ ఇప్పట్లో తగ్గడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ప్రొడక్షన్ ఆగిపోయింది కనుక ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎప్పుడైనా కొనడము, అమ్మడము, డబ్బు ఇవ్వడము, మనం కొనడము, అమ్మేవాడు అమ్ముతుంటాడు, ఇది జరుగుతుంటది. మధ్యలో ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే దాన్ని మేనేజ్ చేస్తుంది. రిజర్వ్స్ పెట్టుకోవడం, 3 నెలలు 4 నెలలు పెట్టుకోవడము, దేశానికి సప్లైస్ ఆగకుండా ఉండడము, ఇదన్నీ ప్రభుత్వాల యొక్క పని. కనుక రిఫైనరీలు అవి మన దేశం రిఫైనరీలు ఎంత పెద్దగా ఉంటే మనకు మంచిదే అవి ఉండడం వల్ల. అవి మార్కెట్ చేస్తాయి, ప్రభుత్వాలతో సంబంధం లేదు. కస్టమర్ విదేశాలకు అమ్ముంటాయి, మనకు కూడా అమ్ముకుంటాయి. నేనేమంటున్నానంటే రేట్లు మార్కెట్ లో, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో రీజన్స్ ఏమన్నా ఉండాలి. అమెరికా డిక్టేట్ చేస్తుంది, అందరినీ చేస్తుంది. అమెరికా దుశ్చర్యలు ఎండగడదాం తప్పకుండా. కానీ యాజ్ ఎ నేషన్ వెనెజులాను ఎందుకు కొట్టింది అంత అవమానంగా అమెరికా? ఎందుకంటే వాడు డాలర్స్ కాకుండా, పెట్రో డాలర్స్ కాకుండా అదర్ కరెన్సీలో అమ్ముతూ ఉన్నాడు. ఇరాన్ ఎందుకు కొట్టింది? పెట్రో డాలర్స్ విననందుకే. కనుక ఇవన్నీ అమెరికా చేస్తున్న దుశ్చర్యలు మనకు తెలియంది కాదు కదా. కనుక వెనెజులా అమ్మేటువంటి ఆయిల్ ఇప్పట్లోనే మనకు షూటే కాదు, చైనా బాగా కొంటుంది వెనెజులా దగ్గర. ఇవన్నీ మార్కెట్ లో ఉన్న పరిస్థితుల్లో 75 రోజులు 76 రోజులు అయితే మన ప్రభుత్వం ఏ రీజన్స్ ఉన్నాయి? చైనా భారతే కదా వెనిజులా ఆయిల్ ని శుద్ధి చేయగలగటం, ఆ రిఫైనరీలు అంత సామర్థ్యం అటు చైనాలోనూ భారత్లోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మార్క్ రూబియో పర్యటన, అక్కడిది కొనాలని చెప్పి మన మీద ఆంక్షలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా అసలు అమెరికా కావాలని ఇవన్నీ సృష్టిస్తోంది. అక్కడ రిఫైనరీల నాశనం కూడా అమెరికా చర్యలో భాగం కాదా? మనము ఎన్ని ఆంక్షలున్నా మనం రష్యాతో కొన్నాం, ఎవరిని కేర్ చేయలేదు. మనకి ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్ళాము అంతే. వీడు తక్కువ, ఇప్పుడు రష్యా రేట్ చాలా పెరిగిపోయింది, మనం రష్యాతో ఇప్పుడు కొనలేము. అప్పుడు ఎందుకు కొన్నామంటే రేట్ తక్కువ ఉంది అంతే. కనుక మనం వీ డిడ్ నాట్ కేర్, ఆంక్షలు ఉన్నాయా లేదా అనేది అప్పుడు వాడిని కేర్ చేయలేదు. వాడు చెప్తూనే ఉన్నాడు, ఇప్పుడు అప్పుడు కొనొద్దు, ఇటువంటి పిచ్చి మాటలన్నీ అమెరికా వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. కనుక అర్బన్ నుంచి ఆపినా మనం తెచ్చుకున్నాం, వాళ్ళు ఆపినా అమెరికా ఆపినా తెచ్చుకోగలిగినాం. ప్రభు గారు ఏంటి మొత్తంగా ఎలా చూస్తున్నారు ఈ అంశాలన్నీ? కూడా ఒక రకంగా సామాన్యుడి జేబుకే చిల్లు పడతాయి, ఏం జరిగినా సామాన్యుడి నడ్డి విరిచే ప్రయత్నాలే కనిపిస్తున్నాయి. సో ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు ఆయిల్ వార్ స్టార్ట్ కాకముందు $72 ఉంది. $72 లో మరి అమ్ముకోవాలి కదా. $120 $110 లో అమ్ముకున్నారంటే కావాలని ఇది ప్లేనా? రష్యాను యుఎస్ వాళ్ళందరూ కలిపి నడిపిస్తున్న నాటకం ఆయిల్ ఎక్కువ రేట్ అమ్ముకోవడానికి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఆయిల్ ఉండదు కాబట్టి ఇప్పుడే ఉన్నంత మొత్తం అమ్మేసుకొని కొంచెం దాన్ని ఇది చేసుకుందాం ఉద్దేశం ఉన్నట్టుంది. సో మనం దానికి అనుగుణంగా చిన్నగా మన ప్లాన్స్ మనకు ఉన్నాయని అంటున్నారు కదా. 100% దాని ప్రకారం వెళ్తే స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకొని ఎప్పుడు దాకా అవసరం ఉందో, టర్నింగ్ మనకి ఎప్పుడు దాకా కావాలి, 30 35 అప్పుడు దాకా మనకి రిజర్వ్స్ ఎంత కావాలి, ఆ రిజర్వ్స్ కనుక పూలప్ చేసుకుంటే డెఫినెట్ గా ఎవరి మీద బట్టలు చేయాల్సిన అవసరం ఉండదు, ₹1 పెంచాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎక్కువ గవర్నమెంట్ కొంచెం పరిస్థితి ట్యాక్స్ తగ్గించండి, దాంట్లో గవర్నమెంట్ ట్యాక్స్ విపరీతంగా పెంచారు కదా, దాంట్లో ఆ ట్యాక్స్ తగ్గించండి కనీసం.
ఇవి ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ తగ్గించాలి, వ్యాట్ తగ్గించాలి. ఎందుకంటే జిఎస్టీ పరిధిలో లేదు ఇది. అత్యధికంగా మన 2 రాష్ట్రాలే వసూలు చేస్తున్నాయి వ్యాట్ కనుక మీరు అన్నది కరెక్ట్, తగ్గించాలి. స్టేట్ కూడా తగ్గించాలి, ట్యాక్స్ తగ్గించాలి. అప్పుడు కదా జనాలకి రొటేషన్ అయ్యేది, అప్పుడు కదా ఇబ్బంది లేకుండా ఉండేది, అప్పుడు కదా రేట్లు పెరగకుండా ఉండేది. అది కనుక పెరిగితే ఆటోమేటిక్ గా అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నప్పుడు ఆ రూల్ బేస్ అంటే సెంట్రల్ స్టేట్ ఇద్దరు కలిపి ట్యాక్స్లు ఎవరైనా ఎంత తగ్గించుకోవాలో తగ్గించుకుంటూ సామాన్యుడికి బరువు లేకుండా చేస్తే మంచిదని ఉద్దేశం. చేస్తే ఎవరికైనా హ్యాపీ. యా శేషు సార్, ఏంటి ఫైనల్ గా ఏం కన్క్లూజన్ చెప్తారు? పెరుగుతున్న భారాన్ని సామాన్యుడు మోయక తప్పదా? అటు కేంద్ర ప్రభుత్వం అవచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అవచ్చు, ప్రజల నడ్డి విరిచే పాలన సాగించాలా? ప్రజల నుంచి ఒక రకంగా ఆ సొమ్మును రాబట్టుకునే ప్రభుత్వాలు నడవాలా? ఏంటి విధానాలతో ప్రభుత్వాలు నడిచే పరిస్థితులు లేవా? వంశీ, ఒక చిన్న మాట చెప్తాను. 2 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ వచ్చింది, మీరు చూసారా? ఎంత అవమానకరమైనటువంటి స్టేట్మెంట్ అనంటే, ఇంకొక 30 రోజులు రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవడానికి అమెరికా భారతదేశానికి అనుమతి ఇచ్చిందట. అసలు ఎటు పోతున్నాం మనం? అసలు నాకేం అర్థం కానటువంటిది ఏంటంటే, అసలు ఇంత భారతదేశాన్ని ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ఇంత తక్కువ చేసి చూస్తున్నటువంటి అమెరికా ఏంటనేది నాకు ఒక అర్థం కాని ప్రశ్న. చాలా చిన్న బుర్ర, చాలా తక్కువ బుర్ర. నాకు అర్థం కాని ఏంటంటే, 30 రోజులు క్రూడ్ ఆయిల్ రష్యా నుండి కొనుక్కోవడానికి అమెరికన్ ప్రభుత్వము భారత్ కి అనుమతి ఇచ్చిందట. ఎవడండి వాడు మనకు అనుమతి ఇవ్వడానికి? అసలు ఈ సిస్టమ్ ఏంటి? రెండోది, మురళీ సార్ ఒక మాట చెప్పారు. మురళీ సార్ ఒకటి గమనించండి, సప్లై చైన్ దెబ్బతినలేదు, సప్లై ఎక్కడ కూడా ఇంటరప్ట్ అవ్వలేదు. నేను ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ ఏంటంటే, ఖతార్ ఎల్ఎన్జీని ప్రొడక్షన్ ఆపలే. వాళ్ళ మీద దాడులు జరిగినప్పటికీ కూడా, వాళ్ళ రిఫైనర్స్ మీద దాడులు జరిగినప్పటికీ కూడా, డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఎక్కడ ప్రొడక్షన్ ఆపలేదు. ప్రొడక్షన్ సప్లై చేయలేకపోవటం వల్ల పైన గాలిలోనే పేల్చేస్తున్నారు దాన్ని. రెండోది, ఇరాన్ కూడా ఎక్కడ కూడా ఈ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని ఆపలేదు. వాళ్ళు స్టోరేజ్ కెపాసిటీ కంటే పెద్ద ఎత్తున పెరిగిపోవటం వల్ల వాళ్ళ కర్గ దీపంలో నుంచి సముద్రంలోకి వదిలిపెడితే సముద్రంలో ఒక బ్లాక్ లేయర్ ఏర్పడింది అనేటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి భారత్ కి ఈ సందర్భంలో సప్లై చైన్ దెబ్బతినలేదు, సో ఆ కొరత స్కార్సిటీ కూడా రాలేదు. అలాంటప్పుడు మనం చేస్తున్నటువంటి వాదనకి బలం ఎక్కడ ఉంటుంది అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. రెండోది ఏంటంటే టాక్సెస్. ఇప్పుడు ప్రొడక్షన్ శేషు సార్ ఒక చిన్న సబ్మిషన్. సప్లై చైన్ దెబ్బతినలేదంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయినప్పుడు 1600 షిప్లు అక్కడ ఉన్నప్పుడు మరి కొంచెం ఎవరికి హార్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయింది. 28 నౌకలు ఇన్స్టాల్ అయితే వాళ్ళు వదిలిపెట్టారు మనకి. అవన్నీ కూడా భారతదేశానికి చేరుకున్నాయి. తాత్కాలికమైనటువంటి ప్రాబ్లమే ఎదురైంది తప్ప బై రిక్వెస్ట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేసినప్పుడు చైనాకి ఇండియాకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గేట్లు ఓపెన్ చేసి మన 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 నౌకలు అన్నిటిని కూడా పంపించారు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. రెండోది వాళ్ళు ఏంటంటే, గ్యాసోలిన్ కానీ మన ఫెర్టిలైజర్స్ కానీ అక్కడే ఉన్నాయని చెప్పి గ్యాసోలిన్ 3000 ఉన్నది 12,000 బిజినెస్ అన్ని పెట్టుకోవాలన్నప్పుడు కదా ఇబ్బంది పడిందా మనం. అదే సార్, అప్పుడు ఆ తాత్కాలికమైనటువంటి స్కేర్ అయింది, అక్కడ ఆగిపోయింది. తర్వాత దాన్ని వదిలిపెట్టారు సార్. మనకు వచ్చేసినాయి, ప్రాబ్లం ఏమి లేదు. ఒక్క మాట ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ఈక్వల్ టు ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టాక్సెస్ ఇన్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ డీజిల్ ప్రొడక్ట్స్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ 4 రకాలైన ఎక్సైజ్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఇప్పటికి 35 రూపీస్ పైన ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 2 స్టేట్ గవర్నమెంట్లు కూడా వ్యాట్ ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. సరే, సెంట్రల్ గవర్నమెంట్ మొన్న కొంత వదులుకున్నది, అది సరిపోదు, ఇంకొంచెం వాళ్ళు కూడా వదులుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ కూడా ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్ వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. 2 ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ట్యాక్స్ ద్వారా వాళ్ళ రెవెన్యూని పెంచుకునే ప్రయత్నం ఈ ప్రోడక్ట్ ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు. వాళ్ళు కూడా కొంత వదులుకుంటే వినియోగదారులకు ఉపశమనం కలుగుతుంది. ఒక మాట వంశీ, ఇప్పుడు ఇవాళకి 8 రూపాయలు పెంచారు, ఇంకా పెంచకుండా ఉంటారని హామీ ఇస్తారా? చెప్పండి, ఉంటుందా? హామీ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. ఎందుకనంటే వాళ్ళు ఎంత మేరకు పెంచాలనుకుంటున్నారో అంత మేరకు పెంచుతారు. వినియోగదారుడికి ఏ స్థాయిలో నష్టం జరుగుతుంది అనేది వాళ్ళకి అవసరం లేదు ప్రభుత్వాలకి. సార్, ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ, హెచ్ఎన్ఐ ఆర్ లీవింగ్ ఇండియా, అది ఇంపార్టెంట్. ట్యాక్స్ లేని కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు ఎక్కువ మంది. సో ఇప్పుడు మనం ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి అనుకున్నాం,
ఎఫ్డిఐ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు కదా, దానికి ఏదైనా ఇవ్వాలి కదా గవర్నమెంట్ నుంచి. Yes. ట్యాక్స్ షోప్స్ కానీ అవన్నీ వచ్చినప్పుడు ఫారెక్స్ రిజర్వ్ తగ్గకుండా ఉంటాయి. అప్పుడు రైట్ ఇబ్బంది రైట్ లేకుండా సార్ ఉంటాం. రైట్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు అండ్ ప్రభు గారు. మొత్తంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల కోసమే అని చెబుతున్నా, ప్రజలు హర్షించే విధంగా నిర్ణయాలు ఉండాలి. ముందుగా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులకైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వ్యాట్ తగ్గించుకోవాలి అని చెప్పి కూడా ప్రజలంతా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఆ విధంగా అడుగులు వేస్తారా? ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పాలనలు సాగిస్తామని చెబుతున్న ప్రభుత్వాలు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తాయా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్.